అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో మత్స్యకారుల నిరసన 39వ రోజుకు చేరుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మత్స్యకారులు దీక్షా శిబిరం నిర్వహిస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో మత్స్యకారులకు మద్దతు తెలిపేందుకు రాజయ్యపేట వైసీపీ నేతలు ఇప్పటికే పోలీసుల అనుమతి కోరారు. వారికి షరతులతో కూడిన అనుమతిని పోలీసులు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో మత్స్యకారుల దీక్షా శిబిరం దగ్గరకు వైసీపీ నేతలు వస్తారనే సమాచారంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. రాజయ్యపేటలోకి వచ్చే ప్రధాన రహదారులపై పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణ దీక్ష రావాలి. రాజయ్యపేట మత్స్యకారులకు సమాధానం చెప్పాలి. రాజయ్యపేట మత్స్యకారులకు సమాధానం చెప్పాలి. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలోని బల్క్ డ్రగ్ పార్క్ ను స్థానిక మత్స్యకారులు కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మనం చూడొచ్చు ఈరోజు దీక్షా శిబిరంలో కూడా మహిళలు అధిక సంఖ్యలో వచ్చారు. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ ప్లాకార్డులు కూడా ప్రదర్శిస్తున్నారు. మనం చూడొచ్చు అసలు ఎందుకు వారు పార్క్ ను వద్దంటున్నారో మనం అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఇక్కడ పార్క్ ఏర్పాటు చేస్తా ఉన్నారు కదా బల్క్ డ్రగ్ పార్కు, మీరేమనుకుంటున్నారు? వద్దనుకుంటున్నారంటే ముందు కంపెనీ పడ్డది, ఆ కంపెనీ వల్ల కొన్ని జబ్బులు వచ్చేసాయి, చేపలు కూడా చచ్చిపోతున్నాయి, మంచినీళ్ళు కూడా పాడైపోయాయి. మా తాయిదామంటే మనిషికి చిన్న చిన్న పిల్లలకి పెద్దలకి కిడ్నీలు అన్ని పాడైపోయాయి కాబట్టి మిగతా బ్యాటరీ వస్తా మట్టుకి ఇంకా ఎక్కువ జబ్బులు వచ్చేస్తేనే ఆ బ్యాటరీ వద్దనుకుంటున్నాము. ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని మాకు ఏ పార్టీ న్యాయం చేస్తే ఆ పార్టీ న్యాయం చేయాలండి. మాకు ఆ పార్టీ ఈ పార్టీ కాదు, మాకు ఎవరన్నా సరే మా రాజయ్యపేట గ్రామంలో వచ్చి మాకు న్యాయం ఎవరే చేస్తారో వాళ్ళకే ఓటేస్తాం. 600 కులం వాళ్ళకే ఓటేస్తాము. ఉద్యోగాలు అయ్యొద్దు, మాకు మా ఊరు కావాలి. మా ఊరు ప్రెసిడెంట్లు కానీ పెద్దలు కానీ మాకు ఏమి చేయొద్దు. మా గ్రామం మాకు కావాలి. మేము ఎలా బ్రతకాలి, మేము ఎలా తినాలి, మా బ్రతకడం కావాలి. మాకు బ్రతకడానికి ఎత్తి దారి లేదు. మాకు మరి మీ స్థానిక ఎమ్మెల్యేకి చెప్పారా? ఎవరికైనా చెప్పామని చాలా చెప్పడం అయిపోయాయి. చెప్పిన ఏం మంచి పరిష్కారం ఏమీ లేదు. డెవలపింగ్ అనేది ప్రజల క్షేమం కోసం ఉండాలి కానీ ప్రజలు చెడుకోరే డెవలపింగ్ తేకూడదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు చాలా ఫస్ట్ ఆల్రెడీ కంపెనీతో చాలా ప్రెజర్ అవుతున్నారు. ప్రజలు చాలా జబ్బులతోటి కనీవిని ఎరగని రోగాలతో బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ కంపెనీ కూడా వస్తే మేము బ్రతుకుంటూ బొలిసా కన్నా ఎరుక బ్రతుకుతాం తప్ప ఇలాంటి కంపెనీలు మాత్రం మాకు వద్దండి. ఈ కంపెనీ కాకుండా వేరే ఏ కంపెనీ వచ్చినా మాకు పర్వాలేదు. అదే మేము కోరుకునేది. ఈ ఏరియాలో కూడా ఇది వస్తుంది అంటారు స్టీల్ ప్లాంట్, దాని మీద స్టీల్ ప్లాంట్ వస్తే పర్లేదండి. స్టీల్ ప్లాంట్ ఇక్కడ స్టీల్ ప్లాంట్ పోర్టు వస్తుంది అంటేనే మా భూములు అమ్మాం, లేకపోతే అమ్మరండి. స్టీల్ ప్లాంట్ పోర్టు వస్తుంది, మీ ఊరు డెవలప్ అవుతుంది అంటేనే మా భూములు అమ్మారు, లేకపోతే అమ్మరు. భూములు అమ్ముకులాంటి కంపెనీలు తెస్తారు అనుకుంటే ఎవరు అమ్ముతారు చెప్పండి? ఈ కంపెనీల వల్ల ప్రజలకి ఇప్పుడు ప్రజలు క్షేమంగా ఉంటారు కదండి. నాయకుడు అని ఒకటి ఉంటాడు, ప్రజలు క్షేమంగా ఉంటే నాయకుడు ఉంటాడు. మరి అందుకే ప్రజలు క్షేమాన్ని చూడాలి తప్ప ఇలాంటి రోగాలతో బాధపడి కంపెనీలు మాకు వద్దండి. అసలు మా కంపెనీల వల్ల ఎవరు బాగుపడే స్థితి లేదు, కంపెనీలు మాకు అవసరం లేదు. ఇక్కడ రాజయ్యపేటలోని బల్క్ డ్రగ్ పార్క్ ను స్థానిక మత్స్యకారులు ముఖ్యంగా మహిళలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పార్క్ గాని వస్తే తమ ఆరోగ్య సమస్యలు తల ఎత్తాయి కాబట్టి ఈ పార్క్ వద్దు, ఇది తప్ప ఇంకే పరిశ్రమలు వచ్చినా కూడా తాము స్వాగతిస్తామంటున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో రామకృష్ణ, ఏబీ నాన్ జ్యోతి, విశాఖపట్నం.